మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ బిల్లు 2023లోనే పార్లమెంట్ ఆమోదం పొందిందని, ఇప్పటికే ఇది రాజ్యాంగంలో భాగమైందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లుతో మహిళా రిజర్వేషన్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఓ వీడియో విడుదల చేశారు. డీలిమిటేషన్ తో కేంద్ర ప్రభుత్వం గెర్రీ మ్యాండరింగ్ కు పాల్పడే అవకాశం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరించుకునే కుట్ర చేస్తోందన్నారు. గెర్రీ మ్యాండరింగ్ తో మళ్లీ అధికారం పొందేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. కుల గణనను విస్మరించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేస్తున్నారని, దక్షిణ ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కనీసం జనగణన కూడా పూర్తి చేయకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన విధానమే తప్పు అని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెరపైకి తెచ్చిందని, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో జరిగినట్లే నియోజకవర్గాల విభజనలో అవకతవకలకు కేంద్రం యత్నిస్తోందన్నారు. డీలిమిటేషన్ పై కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. 2 బిల్లులకు సవరణ చేసిన కేంద్రం 543 నుంచి లోక్సభ స్థానాలను 850కి పెంచేలా ప్రతిపాదనల సమాచారాన్ని ఎంపీలకు పంపించింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లులు, డీలిమిటేషన్ బిల్లును వేర్వేరుగా చూడాలంటున్న కాంగ్రెస్ దీనిపై పోరుబాటు పట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్పై ఉమ్మడి పోరాటం చేసే అంశం మహిళా రిజర్వేషన్ బిల్లుపై భేటీలో చర్చించారు.